ఎంత మనకి వ్యతిరేకైనా ఆ సలహా మంచిదైతే నేను స్వీకరిస్తాను. ఇలా జరుగుతుంది అన్న తర్వాత నేను ఇందాక చెప్పాను, పెద్దాళ్ళని అడగను, నేను ఎవరికి ఫోన్ చేయను, వ్యవసాయం వాళ్ళని అడగను, వాళ్ళకి ఖర్చులకి దానికే సరిపోతుంది. నష్టపోకుండా ఉన్న గ్రామాలు, నష్టపోయిన గ్రామాలు ఎవరన్నా నేను ఫోన్ చేయను, మీరు ఇవ్వండి అంటే మొన్న 68 ఇప్పుడు 80 లక్షలు వచ్చింది. నేను మొన్న సీఎం గారిని కలిసిన రోజున ఈ 100 రోజుల పండుగ నేను ఒకసారి రావాలి, ఒక 60 లక్షల పైన అయిందండి, నేను వచ్చేస్తాను, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, నీకు వస్తాను అన్నా, వస్తానన్నా. ఇప్పుడు అది 80 లక్షల పైన. కానీ నాకు సీఎం గారికి మాట ఇచ్చాను, నేను 80 లక్షలు తీసుకెళ్ళి ఇస్తే అవుతుంది, మనం మనిషి ఆసరాగా ఉంటుంది. కానీ ఈ రోడ్లన్నీ చూస్తా ఉంటే ఎవరో ఒకరు పెట్టి మనమే ఈ పనులన్నీ నియోజకవర్గంలో చేసేస్తే ఎంత బాగుందా అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను ఆయన మాట ఇచ్చా.